ఎయిర్పోర్ట్లో అనువనువు ప్రజల నుండి అదనపు వసూలు చేస్తూ పీక్కు తింటారా అంటూ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ జీఎంఆర్కి చౌకబేరానికి ముట్టజెప్పిన కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. దక్షిణ వైసీపీ శ్రేణులతో కలిసి అసీలమెట్ట కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగానికి ఆశయాలకి తూట్లు పడుతున్నారన్నమాట. అది చెప్పేవారు ఇప్పుడు కూడా ప్రజలే ద క్రూసేడర్స్ ఆఫ్ సోషల్ ఇంజస్టిస్. సోషల్ ఇండస్ట్రీస్ ఎక్కడ జరుగుతుందో అక్కడ ప్రజలు తిరగబడతారు. ఆ తిరగబడే రోజులు వస్తా ఉన్నాయి. జాగ్రత్త పడండి. ఎన్ని రోజులు మీ గవర్నమెంట్ మీద నిల్చోదు. భోగాపురంలో ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో కొన్ని వేల మంది మా మత్స్యకారులు, వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయండి. మీ ఏరోస్పేస్ లో కానీ, మీ లాజిస్టిక్స్ లో కానీ, లేదంటే మీ కార్గోలో కానీ ప్రెస్టీజియస్ జాబ్, డిగ్నిఫైడ్ జాబ్స్ ఫర్ ఆల్ ద డిగ్రీ హోల్డర్ స్టూడెంట్స్ by giving the skill development. ఇది ఒకసారి మీరు అర్థం చేసుకోవాలన్నమాట. సో మీరు ఎంతవరకు కూడా వన్ సైడ్ అయి చూస్తామన్నారు. డెఫినెట్లీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత జస్టిస్ చేస్తాం. ఇక్కడే సుమారు 500 మంది ఎంతమంది అన్న వాళ్ళ ఉద్యోగాలు తీసేస్తే మా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తే మా సార్ చెప్పారు, ఈ ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు మందం అయిపోయాడమ్మా, ఎన్ని చెప్పినా వింటలేదు. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు లిస్ట్ తయారు చేసుకోండి, ఆధార్ కార్డులు అన్ని కలెక్ట్ చేసి ఉంచుకోండి, లిస్ట్ చేసుకోండి. ఒక్కొక్క ఎంప్లాయీకి కూడా ఎవరైతే ఇక్కడ లాస్ అయిపోయారో ఎంప్లాయ్మెంట్, మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 10 లక్షలు ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి ధీరోదత్తుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. అది ప్రజలంటే ప్రేమ అన్నమాట. ఈరోజు చేస్తా ఉన్నాం. నేను అడుగుతాను పవన్ కళ్యాణ్ గారు, ఎందుకు ఇవన్నీ ఇంత అన్యాయం జరుగుతున్న క్వశ్చన్ చేయరు? నాకు అర్థం కావట్లేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్నామే పవన్ కళ్యాణ్ మీద. పార్టీస్ వేరే అవ్వచ్చు, కానీ సినిమాలు చూస్తాం కదా, సినిమాల్లో అతను చేసిన సినిమాలన్నీ కూడా క్వశ్చన్ అయ్యేవే. సమాజానికి ఏదో మెసేజ్ పంపించే మూవీసే కదా అన్నీ. ఆ రకంగా కదా ఎన్టీ రామారావు గారు, కృష్ణ, మీరందరూ వచ్చారు, మీ అన్నయ్య చిరంజీవి అందరూ కూడా. అందుకే కదా మీరేమో గ్రేట్ హీరోస్ అయ్యారు ఇవి ఆంధ్రప్రదేశ్కి. అందుకే కదా మీ పేరు మ్యాండేట్ ఇచ్చింది ప్రజలు పరిపాలించని చెప్పేసి. క్వశ్చన్ ఎందుకు చేయరు? నాకు ఆశ్చర్యం. ఇప్పటికీ కూడా అసెంబ్లీలోకి వెళ్ళలేదు. ఇప్పుడు ఇన్ని రోజులు 3 క్యాబినెట్లకు వెళ్ళలేదు. అసెంబ్లీ అవుతుంటే వెళ్ళలేదు. ఏనుగులు ఉన్న దగ్గరికి వెళ్తాడు ఇతను. అంటే అసెంబ్లీలో ఏనుగులు లేవు, నక్కలు ఉన్నాయి, తోడేళ్ళు ఉన్నాయి. అందుకే పవన్ కళ్యాణ్ అంటారు. అతనికి కూడా అర్థమైపోయింది అక్కడ నక్కలు తోడేళ్ళు ఉన్నాయని చెప్పి. నిజమే, చంద్రబాబు నాయుడు తోడేళ్ళు, లోకేష్ తోడేళ్ళు, వీళ్ళందరూ తోడేళ్ళు. మీకు మెజారిటీ వచ్చిందంటే అసెంబ్లీని ఏమో, డెమోక్రసీని ఏమో స్టిఫుల్ చేసి గొంతు నొక్కేద్దాం చెప్పి అనుకోవడం కాదు. అలాగే మీరు ఏ బిల్ పాస్ చేయాలనుకుంటే ఆ బిల్ ఏమో రబ్బర్ స్టాంప్, ఇదేమి అసెంబ్లీ ఏమో ఒక బ్లాక్ బోర్డ్ ఏం కాదు. మీకు కావాలనుకున్న బిల్ ఏమో బుల్డోజ్ చేసి మీ మెజార్టీతో ఏమో ఒక రబ్బర్ స్టాంప్ లాగా తయారు చేసుకోకండి అసెంబ్లీని. క్వశ్చనింగ్ ద గవర్నమెంట్ ఈజ్ ది డెమోక్రసీ అన్నమాట. ఆ డెమోక్రసీని ఉంచుకోండి. అందుకే మీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి జడుస్తూ ఉన్నారన్నమాట. ఎందుకంటే ఇవన్నీ క్వశ్చన్ చేస్తారని చెప్పి, ప్రజల వాయిస్గా నిల్చుంటారని చెప్పేసి. ఇప్పటికే మీకు 2.5 సంవత్సరాలు ఎంత అయింది. ఇప్పటికే కూడా సమస్య వస్తే జగన్మోహన్ రెడ్డి గుర్తు వస్తూ ఉన్నారు. ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. దట్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ జగన్మోహన్ రెడ్డి గారు. నేను చెప్తా, భరత్ ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్
ఈ రోజు ఎంప్లాయీస్ తీస్తారు, వాళ్ళందరినీ అక్కడ తీసుకుని వెళ్ళి మంచి వేజెస్తో ఎంప్లాయ్మెంట్ చేయించు నువ్వు ఒక ఎంపీగా ఉంటే. అలాగే ఎవరైతే ట్యాక్సీ హోల్డర్స్ ఉన్నారో ఆ ట్యాక్సీలందరికీ కూడా రివైజ్ చేయండి చార్జెస్ అట్ పార్ విత్ ది జీవీకే ఎయిర్పోర్ట్ ఆఫ్ ముంబై. జీవీకే ఎయిర్పోర్ట్ ఆఫ్ ముంబై. అలాగే యూజర్ చార్జెస్ మన డిపార్చర్స్ అండ్ అరైవల్స్ పాసెంజర్స్ కి ఒక్కొక్క టికెట్ మీద 870 రూపాయలు అలాగే ఎక్స్ట్రా ఛార్జ్ చేయడం అట్ పార్ విత్ జీవీకే. ఆ ఢిల్లీ 125 రూపాయలు. ఆ రకంగా చేయండి. నేను ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాను. 125 రూపాయలు ఛార్జ్ చేయండి. ఢిల్లీ కంటే పెద్ద భోగాపురం ఏది, ఏ వైభోగం అది ఇది బొక్క అనుకొని ఇది కాదు కదా. ప్రజలకు చేయండి మేలు. ఢిల్లీ 125 ఏంటి, జీవీకే ముంబై ఎయిర్పోర్ట్ 175 ఏంటి, నువ్వు 875 ఏంటి? ఎందుకు కొట్టుకుంటున్నావు ఎంపీ? అది చేయించండి. అలాగే ట్యాక్సీ ఇది రివర్స్ చేయించండి. అలాగే ఇక్కడ ఉండే వైజాగ్ ఎయిర్పోర్టు ఇమీడియట్ ఓపెన్ చేయించండి. ప్రతి జిల్లాకి ఒక ఎయిర్పోర్ట్ పెట్టండి. ప్రతి జిల్లాకి ఒక ఎయిర్పోర్ట్ పెట్టండి. దిస్ ద కాన్సెప్ట్. చంద్రబాబు నాయుడు విశాఖపట్నం నాశనం చేస్తా ఉన్నాడు. నేను కాకుండా మీటింగ్లు వెళ్ళి అక్కడ విజయ్